శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా తమలపాకులతో అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం విద్యానగర్ కు చెందిన బాలభారతి హైస్కూల్ శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వాహకులు కర్రా సరనివాస మూర్తి, హేమ, కర్రా వెంకటరమణమూర్తి, శిరీష దంపతులు వారితో పాటు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని వినియోగం చేసుకున్నారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు. కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, రమణారెడ్డి, వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, సాయి, కొంచెం కొండయ్య, గంగిరెడ్డి, వెంకటరామరెడ్డి, వేలంగిణమ్మ, ఆలయ పూజారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చక్కగా జరుగుతూ ఉంది. ఆకలైన వారికి అన్నం పెడితే వాళ్ళ కడుపు నిండితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కోట్లు సంపాదించినా దొరకదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరి వారు కానీ, ప్రతి ఇంటి వారు కానీ దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆనందపడుతూ ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి విద్యానగర్ వాస్తవులైనటువంటి బాలభారతి, శ్రీనివాస విద్యా సంస్థల అధినేతలైనటువంటి కర్రా శ్రీనివాస మూర్తి గారు, హేమ గారు, కర్రా వెంకటరమణమూర్తి గారు, శిరీష గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది
ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని బాబావాన్ని అందరినీ ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి.